హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీలత. సో ఈరోజు రాఖీ పౌర్ణమి, రాఖీ పండుగ సందర్భంగా అన్నకి రాఖీ కడదామని వచ్చాను. అన్న ఎవరో కాదు, మా ఫ్రెండ్ ప్రియా వాళ్ళ బ్రదర్ అనమాట. ఆయన మన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు. సో అన్నకి రాఖీ కడదామని వచ్చాను. సో ఇదంతా వాళ్ళ హౌస్ అనమాట. సో ప్రోటోకాల్ సందర్భంగా నేను అంతా చూపించలేకపోతున్నాను. సో ఇప్పుడే అన్నకి రాఖీ కట్టాను. సో నెక్స్ట్ ఇప్పుడు డిన్నర్ చేసి వెళ్దామని వెళ్తున్నాము. ప్రియా హాయ్ చెప్పు. కట్టేసావా మీ అన్నకి రాఖీ? కట్టేసావా? ఓకే. అంటే మీ సిస్టర్స్ వాళ్ళందరూ కలిసా? ఓకే. నేను అక్కడికి వెళ్ళే టయానికి ప్రసాద్ అన్న బయటకు వెళ్తుండే. సో వెంటనే వెళ్ళి నేను రాఖీ కట్టేశాను. థ్యాంక్స్ అన్న నాకు టైం ఇచ్చినందుకు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నేను అన్నకి రాఖీ కట్టేశాను. సో ప్రియా వాళ్ళ అన్నయ్య అనమాట, ఆయన గడ్డం ప్రసాద్ కుమార్ గారు. సో ప్రియా నేను ఇప్పుడు డిన్నర్ చేస్తున్నాము. ప్రియా హాయ్. చూడండి, రోటీ ఇంకా పచ్చడి, పన్నీర్ కర్రీ. ఈవిడ అన్న వాళ్ళ ఇంట్లో కుక్ అనమాట. చాలా బాగా వంటలు చేస్తారు. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారంటే? నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారంట వంటలు. అవి చాలా చక్కగా చేస్తారంట. ఏంటక్క ఇది? నాటుకోడి పులుసు ఇంట్లో కట్ చేసిండు. ఓకే ఓకే, ఇక్కడే కట్ చేశారంట. సో ఈరోజు రాఖీ పండుగ కాబట్టి నేను వచ్చాను ఇక్కడికి. సో నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య అనమాట, ఆయన స్పీకర్ గారు. సో రాఖీ కట్టడం అయిపోయింది. సో డిన్నర్ తిని వెళ్ళమని చెప్పారు. సో ఇప్పుడే డిన్నర్కి కూర్చున్నాము. ఒకసారి చూపిస్తాను. 10 ఏళ్ల నుంచి కుక్ అంటామా? అదేంటక్క, ఇది చికెనా? అది కూడా నాటు, అదొక టైపు, ఇది ఒక టైపు. ఓకే. వేడి వేడి బిర్యానీ తీసుకొచ్చారు. బగారా రైస్? ఓకే, బగారా రైస్. ఓకే. మీరేం చేస్తారు? ఇంకో కన్నా. ఓకే ఓకే. ఫ్రెండ్స్ ఇది చూడండి, చికెన్ లెగ్ పీస్. ఇదొక కర్రీ అంట. శాంత గారు మళ్ళీ ఇంకొక వెరైటీ తీసుకొచ్చారు. ఇది చికెన్ లెగ్ పీస్ గ్రేవీ అంట. నాటుకోడి అయితే చాలా బాగుంది. కొంచెం పప్పు నువ్వు ఎందుకు వేసుకోవాలి? ఇది బ్రాయిలర్ చికెన్ కర్రీ, ఇదేమో నాటుకోడి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి, అంతే కదా? స్పైసీగా ఉన్నాయి బాగా. సో ఈ అన్న అయితే వంటలు చాలా చక్కగా చేశారు. అంటే నాటుకోడి పులుసు, చికెన్ పులుసు, ఇవన్నీ కూడా. అన్న మీ పేరు? యాదగిరి అంట. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్న దగ్గరేనా? అదే. ఓకే. సో అన్న వాళ్ళ ఇంట్లో ఈయన చేస్తున్నారనమాట. ఆయనకు ఎక్స్పీరియన్స్ ఒక 15 సంవత్సరాల నుంచి ఉందంట. కానీ నాన్ వెజ్లో బాగా స్పెషలిస్ట్ ఉన్నట్టున్నారు. చాలా బాగుంది, స్పైసీగా ఉంది అనమాట. ఒకసారి మాకు కూడా చూపెట్టండి, ఒకసారి యూట్యూబ్లో పెడతాం మీరు చేసేది. ఒకసారి వచ్చి వీడియో తీసుకుంటాను, సరేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. అన్న ఏం చేశారు ఇవాళ స్పెషల్ రాఖీ పండుగ సందర్భంగా? బాయిలర్ చికెన్ ఒకటి, బాయిలర్ చికెన్, రెడ్ చికెన్ ఒకటి. ఓకే, ఇది రెడ్ చికెన్. రెడ్ చికెన్ అవుతుంది. ఓకే ఓకే. ఇంకా అది రైస్. రైస్ ఓకే. ఇది బగారా రైస్. ఇంకా ఇదేం ప్రియా? ఇది పన్నీర్ కర్రీ. ఓకే, పన్నీర్ భుజీ అంట. ఇది ఆలు వంకాయ కర్రీ. ఇది దొండకాయ పచ్చడా, క్యాబేజీ పచ్చడి అంట ఇది. ఓకే, ఇది నాటుకోడి పులుసు. ఇది బాయిలర్ చికెన్. ఇది పప్పా సాంబారా? సాంబారు. ఇది నాటుకోడి పులుసు. ఇంకా ఆకుకూర ఫ్రై. సో ఇన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ అమ్మాయి పేరు సాషా అంట. సాషానేనా? ఎస్ఏ. హాయ్ సాషా, నువ్వు ఎన్నో క్లాస్ చదువుతున్నావు?
హెచ్పిఎస్ అంటే ఎన్ని స్టడీ? ఫోర్త్. 4th క్లాసా? ఓకే. నీకేమన్నా పాటలు వచ్చా? సాంగ్స్ నేను వాడా. పాడు, అందరూ చూస్తారు నువ్వు పాడితే. డాన్స్ వచ్చా? చేస్తావా? ఓకే. రాఖీలు కట్టావు మరి ఈరోజు? ఎంతమంది కట్టావు? ఎంతమంది బ్రదర్స్ కట్టావు? ఓన్లీ 2 అంతేనా? నీ మెహందీ చూపెట్టు ఒకసారి. వావ్, ఇంకా? ఓ నైస్. అమ్మో, చేతికి కూడా ఎవరు పెట్టారు మా? అమ్మ పెట్టిందా? ఓకే. ఇప్పుడే ప్రియా వాళ్ళ హస్బెండ్ వచ్చారు, దివాకర్ అన్న. అన్న హ్యాపీ రక్షాబంధన్ అన్న మీకు. సో ఇప్పుడు నేను అన్నకి రాఖీ కట్టబోతున్నాను. అండ్ ఫ్రెండ్స్, అన్నకి ఎవరో ఆర్గానిక్, మీ సిస్టర్, ఓన్ సిస్టర్ కట్టిందంట ఆర్గానిక్ రాఖీ. చాలా బాగుంది. ఓహో, ఆవు పేడతోటి చేశారంట. ఇది ఎకో ఫ్రెండ్లీ రాఖీ అన్నమాట. ఎకో ఫ్రెండ్లీ రాఖీ. ఓకే. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని మనము మన చెట్లకి వాటికి వేసేస్తే దాంట్లో ఎరువులాగా కూడా. అదేలే, ఎరువు ఏమన్నా సీడ్స్ ఏమన్నా ఉంటాయా అందులో? సీడ్స్ ఏం లేదు, అది చెట్లకి ఎరువులాగా ఉపయోగపడుతుంది, అంతే కదా? ఓకే, చాలా బాగుంది ఇది కదా ఐడియా. ఇది ఫ్రెండ్స్ సిద్దిపేట నుంచి తెప్పించిన. సిద్దిపేట నుంచి ఈ రాఖీ తెప్పించి 20 రూపీస్ 30 రూపీస్ అవుతాయి. కొరియర్కి 500 రూపీస్. అబ్బో, సో 550 రూపీస్ వరకు పడింది కాస్ట్. కొరియర్ యాక్చువల్ 20-30 రూపీస్. అదేలే, దీని ప్రైస్ అయితే తక్కువే, కానీ కొరియర్ ఛార్జెస్ కలిపి ఎక్కువ అవుతుంది. బాగుంది. కింద అట్లా పెట్టారా? ఓకే.